హాయ్ అండి. వెల్కమ్ టు రావురీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఆలు మసాలా కర్రీ. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బావుంటుంది. నేను వేసే మసాలా అన్నీ వేసి ఒకసారి ట్రై చేయండి. నేను అడగకుండానే కామెంట్ చేస్తారు. అంత బావుంటుందండి మన ఆలు మసాలా కర్రీ. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలూని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వాటర్ వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 90% ఉడికించండి. చూడండి ఆలు 90% ఉడికిపోయాయి. ఎందుకు 90% ఉడికించాలి అంటే, మిగతా 10% మన కర్రీ చేసుకునేటప్పుడు ఉడుకుతుందండి. ముందుగా పూర్తిగా ఉడికించేస్తే ఆలు కర్రీ మొత్తము ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన ఆలుని పీల్ తీసేసేయండి. పీల్ తీసిన ఆలు అన్నిటిని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. కాస్త కరివేపాకు ఫ్రై అయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాసేపు ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవసరం లేదండి. చూడండి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల ముక్కల్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలపండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపాక రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుని వేసుకోండి. ఆలు అలాగే మసాలా అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. ఇలా కనీసం ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఆలు కర్రీ గానీ, ఫ్రై గానీ ఏదైనా సరే ఆలు ఎక్కువసేపు స్టవ్ సిమ్‌లో పెట్టి తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఆలు పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్‌గా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఆలులో మీ స్పైసీకి సరిపడ కారం వేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు కలపండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే మన ఆలు మసాలా కర్రీ రెడీ. చూసారుగా ఎంత సింపుల్‌గా అయిపోయింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావురీస్ కిచెన్.